ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సాగుకు కూడా రైతులను చాలా ఇబ్బంది పెట్టిండ్రు. రైతును రాజు చేయాలని కేసీఆర్ గారు వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇచ్చినారు. నీళ్లు 24 గంటలు నీళ్లు కరెంటు ఇవన్నీ కూడా ఇచ్చిండ్రు కదా. మరి మీకు ఏం కనిపిస్తలేదు అని ఎట్లా మాట్లాడతారు కవిత గారు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకేమంటారు, ఇదేదో నేను ఆస్తుల కోసం కాదు, నా మనోభావాలు దెబ్బతినే అని చెప్పి మీరు అంటా ఉన్నారు. కానీ 10 ఏళ్లలో మీకు కేసీఆర్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకులు మీకు సపోర్ట్ చేయలేదా? మీరు కష్టాలలో ఉన్నప్పుడు కూడా మీకు సపోర్ట్ చేసిండ్రు కదా. మరి ఈ రోజు ఏం చేయలేదని చెప్పి మీరు అంటా ఉన్నారు. పాలన 10 ఏళ్లు, ప్రగతి 100 ఏళ్లు, రాసుకుంటూ పోతే అభివృద్ధి జాడలు, 10 ఏళ్లు నెంబర్ 1 గా గుర్తింపులు, అభివృద్ధి సంక్షేమం సమపాళ్లు, సమగ్ర అభివృద్ధిలో తెలంగాణ పరుగులు, పేదరిక నిర్మూలనలో అనేక మైలురాళ్లు, వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాలను అధిగమించి దిగబడులు. ఈ రోజు ప్రజాప్రభుత్వం సన్నబియ్య పథకం ఇస్తుందంటే ఎవరి వల్ల? కేసీఆర్ వల్లనే. మీరేదో ఇప్పుడు వచ్చి వేసుకున్నది కాదు. మీరు సన్నబియ్యాన్ని ఈ రోజు మొత్తం దేశం మొత్తంలో కూడా నెంబర్ 1 గా ఉంచినారు. అంతగానం పండియగలుగుతున్నారంటే ఎవరి వల్ల? కేసీఆర్ గారు అప్పట్లో నీళ్లు ఇవ్వడం వల్లనే. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావట్లేదు అని అంటున్నారు. కానీ మరి 10 ఏళ్లకు ముందు ఎట్లుండే ఆలోచించుకోండి. అవన్నీ కూడా డీటెయిల్ గా మనం దీంట్లో మనకు క్లియర్ గా ఉన్నాయి. అందుకే వీడియో మొత్తం చూసి అసలు ఏముండే ఎట్లుండే అనేది ఒక్కసారి చూడండి. అన్ని రంగాలలో జాతీయ స్థాయిలో సింహభాగం అవార్డులు, పల్లె ప్రగతిలో గణనీయమైన మార్పులు, పచ్చని వనాలు, పసిడి సిరులు, పాడి పంటలు, స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో ప్రజల ఆరోగ్యాలు, రైతుకు పెట్టుబడి సాయాలు, సకాలంలో ఎరువులు, ఊరిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎండిన ఊరి చెరువులలో పుష్కలంగా నీటి సవ్వడులు, ఊరే కల్పతరువుగా కుల వృత్తులకు ఆదాయ వనరులు. నిజంగా ఒకటి చెప్పాలంటే మేము మా చిన్నప్పుడు కూడా ఎన్నోసార్లు కరెంటు కోతలు చూసినాం. నీళ్లు ఎక్కడ కూడా కరెక్ట్ గా లేకపోతున్న చెరువులు ఏవి చూసినా కూడా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మంచిగానే అయినాయి. ఈ రోజు రియల్ ఎస్టేట్ కూడా మనం చూసుకున్నట్లయితే అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినా ఒకటి ఊహించుకోండి. ఆ మోకిలా కానివ్వండి, కోకాపేట కానివ్వండి, ఊర్లు అవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి. ఎకరానికి 100 కోట్లు దాటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే 100 కోట్లు ఉండే. మరి ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో 100 కోట్లు దాటి పోయిందంటే ఎవరి వల్ల? అవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏది మాకు నోటికి ఏదొస్తుంది మాట్లాడినట్టు కాదు కదా. ఎవరిని కదిలించినా చెప్పే మాట ఒకటే, కేసీఆర్ తెలంగాణ దేవుడు. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పడిపోయిందంటే ఒకటే రీజన్. గ్రామాలలో అందరూ కూడా జనాలు ఇప్పుడు పబ్లిక్ టాక్ తీసుకున్నా కూడా ఏమంటున్నారంటే, మేము ఇక్కడ ఎమ్మెల్యే చేసిన అరాచకాల వల్ల మా ఎమ్మెల్యేని ఓడించాలనుకున్నాం కానీ కేసీఆర్ గారు దిగిపోతారని మేము ఏనాడు కూడా అనుకోలేదని చెప్పి పల్లె ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎరువులకు ఎంత కష్టాలు పడుతున్నారు తెలియదా? ఇప్పుడుండే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మళ్ళా జనాలందరూ అవే అనుభవిస్తా ఉన్నారు. చెప్పులు పెట్టుకుంటా ఉన్నారు. కొంచెమన్నా నాయకులకు ఉండాలి. చెప్పులు కూడా వరుసగా ఇట్లా లైన్లలో లించోలేకపోతున్నారు. ఎందుకంటే చలి అంతగానం ఉన్నది. ఎంత రాత్రులలో పోయి ఆడ వండుకుంటా ఉన్నారు రైతులందరూ కూడా. అవన్నీ కనిపిస్తలేవా? మరి ఏనాడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎరువులకు సంబంధించి ఇక్కడ షార్టేజ్ అయిందని చెప్పి ఒక్కనాడు కూడా ఎక్కడ కూడా వార్త రాలేదు. రైతులకు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ముందున్నారు. అప్పు చేసినా ఏది చేసినా కూడా రైతులనైతే ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా కేసీఆర్ గారే దేవుడు అని చెప్తా ఉంటారు.